हेलो गाइस, वेलकम टू एमफिक्स पीसीबी रिपेयर सॉल्यूशंस। ये देखिए वोल्टास का बोर्ड है। इसमें फ़ैन मोटर का प्रॉब्लम था, तो इस बोर्ड को हमारे स्टूडेंट ने रिपेयर किया। चलिए इसको ऑन करके देखते हैं कि इसमें फ़ैन मोटर ऑन होता है या नहीं। तो आपने इस बोर्ड को रिपेयर किया, ఈ బోర్డ్ని మీరు రిపేర్ చేశారు. సో ఫ్యాన్ మోటార్ అనేది వర్క్ అవుతుంది. సో దీన్ని ఆన్ చేసి చూపియండి, ఇది ఫ్యాన్ మోటార్ వర్క్ అవుతుందో లేదో. దీని యొక్క రిమోట్ ఏది? సో ఇది దీని యొక్క రిమోట్ అండి. ఇది దీని యొక్క ఆన్ బటన్. సో టెంపరేచర్ 21 అనేది పెట్టాం. ఫ్యాన్ మోటార్ అయితే వర్క్ అవుతుంది. దీని యొక్క డిస్ప్లే అనేది రావడం లేదు. ఇందులో డిస్ప్లే ఆఫ్ ఆప్షన్ కూడా లేదు. సో ఇందులో ప్రాబ్లం వచ్చేసి ఫ్యాన్ మోటార్ తిరగట్లేదని చెప్పారు. ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేశారు. ఇందులో ప్రాబ్లం ఏంటండి? ట్రాక్ కంప్లైంట్ ఉంది సార్. ట్రాక్ ఫ్యాన్ మోటార్కి సంబంధించి ట్రాక్ ఏమైంది సార్? ట్రాక్ ఏంటంటే గేట్కి సిగ్నల్ వస్తుంది కానీ T1 నుంచి T2కి అవుట్పుట్ అనేది వెళ్ళట్లేదు సార్. కనెక్ట్ అవ్వట్లేదు. అవ్వట్లేదు. సో దాన్ని చేంజ్ చేయడం ద్వారా ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. మరి ఇందులో డిస్ప్లే అనేది డ్రైవ్ అవ్వట్లేదు. ఏం ప్రాబ్లం ఉండొచ్చు? చెక్ చేస్తాం సార్. చెక్ చేస్తారు. దీన్ని కూడా రిపేర్ చేస్తారా మీరు? చేస్తాం సార్. ఇందులో డిస్ప్లే అనేది డ్రైవ్ అవ్వట్లేదు అన్నారు. ఇందులో ఏ ప్రాబ్లం ఉండొచ్చో చెక్ చేసి లైవ్గా చూపియండి సార్. ఇది వచ్చేసి డిస్ప్లే డ్రైవర్ ఐసీ సార్. ఇది డిస్ప్లే డ్రైవర్ ఐసీ. అవును సార్. దీని యొక్క నెంబర్ 74HC164N. ఓకే సార్, ఇది ఐసీ వచ్చేసి 14 పిన్ ఐసీ సార్. ఇది 14 పిన్ ఐసీ. 14 పిన్ ఐసీ సార్. ఇది ఓకే. ఈ కట్ సైడ్ నుంచి డౌన్ పిన్ ఫస్ట్ పిన్ అవుతుంది సార్. మనకి ఈ కట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకోవాలి సార్. ఇది పిన్ నెంబర్ 1 సార్. ఇది 1 పిన్ ఫస్ట్ పిన్. ఫస్ట్ పిన్ సెకండ్ పిన్ వచ్చేసి డేటా ఇన్పుట్ సార్. డేటా ఇన్పుట్. ఓకే. అవును సార్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ పిన్ వచ్చేసి ఇన్పుట్ సార్. ఇవి డేటా. ఓకే. ఈ లాస్ట్ పిన్ వచ్చేసి గ్రౌండ్ సార్. ఇది సెవెంత్ పిన్ గ్రౌండ్ సార్. 8th పిన్ వచ్చేసి క్లాక్ పల్స్ సార్. ఇది ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి రీసెట్ సార్. ఇది 9th పిన్ వచ్చేసి రీసెట్ కి. ఓకే. నెక్స్ట్ 14th పిన్ వచ్చేసి VCC సార్. మనకి ఓకే. మనకి ఇక్కడికి ఇప్పుడు వస్తుందో రావట్లేదో చెక్ చేసుకున్నానికి గ్రౌండ్ కి VCC కి వోల్టేజ్ చెక్ చేసుకున్నాం సార్ ఇక్కడ. సో గ్రౌండ్ ఏ పిన్ అండి? గ్రౌండ్ వచ్చేసి 7th పిన్ సార్. ఇది పిన్ నెంబర్ 7 గ్రౌండ్ సార్. గ్రౌండ్ పిన్. VCC 14th పిన్ సార్. పిన్ నెంబర్ 14 సార్. గ్రౌండ్ మరియు VCC కి చెక్ చేసినప్పుడు 5 వోల్ట్ చూపించాలి సార్ మనకి. 5 వోల్ట్. అవును సార్. చెక్ చేయండి. ఇది కూడా సార్ మల్టీమీటర్ వచ్చేసి ఆన్ చేసుకుందాం. ఓకే. DC మోడ్ సార్. ఇది సో మల్టీమీటర్ అనేది కొంచెం దగ్గర పెట్టండి. ఓకే. పిన్ నెంబర్ 7th పిన్కి వచ్చేసి గ్రౌండ్ పెట్టుకున్నాం సార్. ఓకే. బ్లాక్ ప్రోబ్. 14th పిన్కి వచ్చేసి పాజిటివ్ ప్రోబ్ పెట్టుకున్నాం సార్. 5 వోల్ట్ VCC సప్లై అనేది 5 వోల్ట్ సార్ వస్తుంది. ఓకే సార్. ఇక్కడ ఈ ఐసీకి డేటా ఇన్పుట్ వస్తుందో రావట్లేదు తెలుసుకోవడానికి మనకు DSOలో చెక్ చేసుకోవచ్చు సార్. అది DSOలో చెక్ చేస్తారు. అవును సార్. దీన్ని మనం మల్టీమీటర్తో చెక్ చేయలేమా? చెక్ చేయలేము సార్. చేయొచ్చు కానీ యాక్యురేట్గా రాదు సార్ అది. ఓకే. సో DSOతో చెక్ చేసి చూపిస్తారు. అవును సార్. ఓకే, చెక్ చేయండి. DSO వచ్చేసి ఫస్ట్ ఛానల్ తీసుకున్నాం సార్ మనం. 2 ఛానల్స్లో 1 ఛానల్ అనేది తీసుకున్నారు. అవును సార్. ఓకే. ఇప్పుడు టెస్టింగ్కి ఇదైతే పెట్టడానికి వీలు కాదు కాబట్టి మల్టీమీటర్ ప్రోబ్కి అటాచ్ చేసుకున్నాం సార్. ఇది దేనికోసం అండి? అది ఇక్కడ మనకి చెక్ చేసేటప్పుడు కంఫర్ట్ కోసం సార్. అంటే దీంతో చెక్ చేయడానికి అవ్వదు కాబట్టి, అంటే పిన్స్ దగ్గర ఉంటాయి కదా సార్ మనకి. ఓకే. అందుకని చెప్పి ఇట్లా తీసుకున్నాం సార్ మనం. చెక్ చేయండి. పిన్ నెంబర్ 7 గ్రౌండ్ అని చెప్పారు. ఇది DSO పిన్ వచ్చేసి గ్రౌండ్ మీద పెట్టున్నాం సార్. ఇది ఓకే. నెక్స్ట్ డేటా ఇన్పుట్ సార్. ఫస్ట్ పిన్ సెకండ్ పిన్ డేటా ఇన్పుట్ సార్. ఇది పిన్ నెంబర్ 1 పిన్ నెంబర్ 2 డేటా ఇన్పుట్.
డిఎస్ఓలో వస్తుంది సార్ డేటా ఇన్పుట్. సో డేటా అనేది ఇలా ఉంటుంది. అవును సార్. సో దీన్ని మనం మల్టీమీటర్తో చెక్ చేసి చూపించవచ్చా? చూపించచ్చు కానీ యాక్యురేట్గా రాదు సార్, అది డిజిట్స్ మారిపోతూ ఉంటాయి సార్. దీన్ని చెక్ చేయలేరు? లేదు సార్, మల్టీమీటర్తో అయితే కరెక్ట్గా చెక్ చేయలేను సార్. సో దానివల్ల మీరు డిఎస్ఓలో చెక్ చేశారు. అవును సార్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పిన్ కూడా మనకు వచ్చేసి డేటా ఇన్పుట్ సార్. పిన్ నెంబర్ 2 సార్. పిన్ నెంబర్ 2 డేటా వస్తుంది సార్. డేటా అనేది వస్తుంది. ఓకే, మనకి క్లాక్ పల్స్ సార్. క్లాక్ పల్స్ వస్తే కనుక ఈ ఐసీ బాగుంటుంది సార్. ఇంకా క్లాక్ పల్స్ సార్. క్లాక్ పిన్ కాన్ఫిగరేషన్ ఎంత అండి దానిది? 8th పిన్ సార్. పిన్ నెంబర్ 8 సార్. ఇది కూడా బాగానే ఉంది సార్, మనకి ఐసీలో అయితే ఏ ప్రాబ్లం లేదు సార్. సో క్లాక్ పల్స్ కూడా వస్తుంది ఇందులో డేటా అనేది ఎంటర్ అవుతుంది, అలాగే క్లాక్ పల్స్ కూడా డిఎస్ఓలో చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసేసి ఇప్పుడు ఇదంతా ఓకే ఉంది కాబట్టి నెక్స్ట్ మిగతా కాంపోనెంట్స్ చెక్ చేసుకోవాలి సార్. ఇదంతా ఓకే ఉంది కాబట్టి, ఐసీ ఓకే ఉంది కాబట్టి ట్రాన్సిస్టర్స్ కానీ ఏదైనా రెసిస్టర్ హై ఓమ్స్ అయిపోయినాయా, ఏదన్నా కానీ రెసిస్టర్ పాడైపోయిందా, ఇంటర్నల్గా డ్యామేజ్ అయిందా అన్న చెక్ చేసుకోవాలి సార్. ఇప్పుడు ఇంకా మిగిలిన కాంపోనెంట్స్ చెక్ చేసి చూపిస్తారు. అవును సార్. ఓకే అండి, చెక్ చేయండి. మల్టీమీటర్ ఆన్ చేశాను సార్. స్టెప్ బై స్టెప్ కాంపోనెంట్స్ అనేది చెక్ చేస్తారు. అవును సార్. ఫస్ట్ ఏం చెక్ చేస్తారు? ఫస్ట్ ఇవి రెసిస్టర్లు అన్నీ చెక్ చేసుకుందాం సార్ మనం ఓమ్స్లో పెట్టుకుని. రెసిస్టర్స్ సార్ ఇవన్నీ. ఓకే, 1 2 3 4 5 6 7 8 9. ఇది కూడా ఓకే సార్, 5K రెసిస్టర్. ఓకే, సార్ ఇది వచ్చేసేసి వాల్యూ షిఫ్ట్ అయిపోతుంది సార్. రెసిస్టర్ ఇది వాల్యూ అనేది షిఫ్ట్ అయిపోతుంది సార్. ఇన్ వాల్యూ ఎంత అండి? 20 సార్. 20 ఓమ్స్ సార్. 20 ఓమ్స్ సార్. మెగా ఓమ్స్లో వాల్యూ అనేది షిఫ్ట్ అయిపోయింది సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో మిగతా రెసిస్టర్స్ కూడా చెక్ చేస్తున్నాం సార్ ఒకసారి. ఇది కూడా ఓకే ఉంది సార్. ఇది రీడింగ్ అనేది చూపించండి. 100 ఓమ్స్ ఓకే ఉంది సార్. ఇది కూడా 99 ఓమ్స్. ఓకే, ఇది కూడా వాల్యూ షిఫ్ట్ అవుతుంది. సార్. ఇది కూడా ఒకసారి బయట తీసి చెక్ చేసుకుందాం సార్ మనం. ఓకే, ఎందుకంటే అది కూడా వాల్యూ షిఫ్ట్ అవుతుంది సార్. ఇది ఓకే ఉంది సార్. ఇది ఓకే, 20 ఓమ్స్. మనకు వచ్చేసి ఇక్కడ ఒక రెసిస్టర్ హై వాల్యూ అయిపోతుంది సార్. ఇది ఓకే, రెసిస్టర్ ఒకటి మనం చెక్ చేసుకోవాలి సార్. ఇవి రెండు చెక్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఉన్న ట్రాన్సిస్టర్లు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం సార్. ఒకసారి చెక్ చేసుకుని నెక్స్ట్ రిపేర్ చేద్దాం సార్. ఓకే, చెక్ చేయండి. అది కూడా ఇది వచ్చేసి డయోడ్ రేంజ్లో చెక్ చేసుకోవాలి సార్ మనం. డయోడ్ రేంజ్లో. ఓకే, డయోడ్ రేంజ్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు ఇవి వచ్చేసి బిఎన్పి ట్రాన్సిస్టర్ సార్. ఈ 3 పిఎన్పి సార్. ఇవి నెంబర్ వచ్చేసేసి సార్ చూడండి సార్. ఇది నెంబర్ వచ్చేసేసి నెంబర్ 8550 సార్. 8550. పిన్ కాన్ఫిగరేషన్ చెప్పండి. ఇది ఇక్కడ రాస్తుంది సార్. ఇది ఎమిటరు, బేస్, కలెక్టర్ సార్. ఇక్కడే ఉంది. దీనికి కొన్ని ఆటలు ఉండవు సార్. ఉన్నప్పుడు మనం డేటా షీట్ తీసుకుని చూసుకోవచ్చు సార్. ఓకే, ఇది వచ్చేసేసి చివరి పిన్. నెక్స్ట్ ఇది కూడా బాగానే ఉంది సార్. డయోడ్ రీడింగ్ ఓకే, బాగానే ఉంది సార్. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు వన్ సైడ్ రీడింగ్ చూపిస్తుంది, సెకండ్ సైడ్ రీడింగ్ ఎక్కువ చూపించేస్తుంది సార్. ఇది ట్రాన్సిస్టర్ పాడైపోయింది. ఇది ఓకే, ఇది వచ్చేసి మనం మార్చుకున్నాం సార్. ఇవి రెసిస్టర్లు వచ్చేసి మనం చెక్ చేసుకుని మార్చుకున్నాం సార్. సో 3 కాంపోనెంట్స్ అనేవి ఇందులో ఐడెంటిఫై చేసాం. సో 2 ఏమో రెసిస్టర్స్ హై వాల్యూ అయిపోయాయి. ఇంకోటి ఏమో ట్రాన్సిస్టర్ అనేది రీడింగ్ చూపించట్లేదు అన్నారు సార్. మార్చిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాం సార్. ఓకే, మార్చండి. కాంపోనెంట్స్ చేంజ్ చేశారండి? చేంజ్ చేసాం సార్. ఇప్పుడే అయిపోయింది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం సార్ మనం. ఆన్ చేసి చూద్దాం. అవును సార్. ఓకే, 1 minute లోపు ఒక నిమిషం వెయిట్ చేద్దాం సార్. ఎందుకంటే కాంపోనెంట్ వేడిగా ఉంది కొంచెం. ఇప్పుడే మార్చాం కాబట్టి ఓకే, కొంచెం కూల్ అయినా ఆన్ చేద్దాం సార్. 1 minute.
సో ఏం చెప్తున్నారంటే అండి, కాంపోనెంట్స్ అనేది ఇప్పుడే చేంజ్ చేశారు కాబట్టి అవి హీటింగ్ కండిషన్లో ఉంటాయి. అవి వెంటనే ఆన్ చేస్తే కాంపోనెంట్ అనేది పాడవుతుంది, కాబట్టి వాటిని కూల్ చేసిన తర్వాత ఆన్ చేయాలి. ఓకే సార్, ఇది కూల్ అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడు ఆన్ చేద్దాం సార్. ఓకే. డిస్ప్లే అనేది ఇటు పెట్టండి. ఇందులో పోయిన కాంపోనెంట్స్ ఇవి. డిస్ప్లే అనేది ఇలా ఆన్ చేయండి డిస్ప్లేని. ఓకే సార్. ఓకే, డిస్ప్లే వర్క్ అవుతుంది. ఇందులో ప్రాబ్లం ఫ్యాన్ మోటార్ తిరగట్లేదు, అలాగే దీంతోపాటు డిస్ప్లే అనేది రావడం లేదు. సో ఈ రెండింటిని రిపేర్ చేశారు. ఓకే అండి, సక్సెస్ఫుల్గా దీన్ని రిపేర్ చేశారు. ఓకే సార్. దాని యొక్క డేటా షీట్ చూడడం ద్వారా మీరు దాని యొక్క పినౌట్స్తో అక్కడ డేటా అనేది ఏ పిన్స్ మీద వస్తుందో, అలాగే దాని యొక్క క్లాక్ పల్స్ అనేది వస్తుందా లేదా అనేది డిఎస్ఓతో చెక్ చేశారు. చెక్ చేసాం. సో చెక్ చేసిన తర్వాత మీరు కాంపోనెంట్స్ చెక్ చేసి దాన్ని చేంజ్ చేయడం ద్వారా డిస్ప్లే అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అవును సార్. ఇదేనే కాదు సార్, ఇన్వర్టర్ డిస్ప్లే కూడా మనం ఇట్లాగే చెక్ చేసుకుని మార్చుకోవచ్చు సార్. ఇది డిస్ప్లే సెక్షన్ వచ్చేసి. సో డిస్ప్లే సెక్షన్ అనేది ఎటువంటి బోర్డుకైనా సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటుంది. ఐసీ నెంబర్ మారవచ్చు, కానీ దాని పినోట్స్ చూసుకుని చెక్ చేసుకోవాలి సార్. మనం డేటా షీట్ చూసుకుని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇదంతా చూడకుండా మీరు కాంపోనెంట్స్ అనేది చేంజ్ చేసినట్టయితే ఐసీ ఫస్ట్ అందరూ వచ్చేసి ఐసీ పోయింది అనుకుంటారు సార్, డైరెక్ట్ ఐసీ మార్చేస్తారు. అందరూ ఐసీ మార్చేస్తారు. అవును సార్. ఓకే, డిస్ప్లే అనగానే డిస్ప్లే ఐసీ పోయి ఉంటుందని చెప్పి ఐసీ మార్చేస్తారు సార్. ఇక్కడ మనకు వచ్చేసి ట్రాన్సిస్టర్ ఒకటి పోయింది సార్ మనకి. నెక్స్ట్ ఇది హై వాల్యూ అయిపోయింది రిజిస్టర్. ఓకే, అవి రెండు మార్చాను సార్, అయిపోయింది సార్ ప్రాబ్లం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సక్సెస్ఫుల్గా బోర్డ్ అనేది రిపేర్ చేశారు.